ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైన అతి గొప్ప నామంలో అందరికీ కూడా ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానము, అది మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 12వ లేఖనం. సంతోషించి ఆనందించుడి, మీ ఫలము పరలోకమందు అధికమవును. అవును, ప్రభువులు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. అవును, చూడండి, గత 7 మాసములు మనలను కంటికి రెప్పలా కాపాడి మనకిచ్చినటువంటి ఆయుష్నైతేనేమి, ఈ దేహమునైతేనేమి, ఈ దేహమునకి ఇచ్చిన ఆహారం విషయంలోనైతేనేమి ఆయన ఎంతగానో తన కంటి రెప్పలా కాపాడాడు. మనకు కంటికి రెప్పలా కాపాడినటువంటి దేవునికి మనం ఎంతైనాను కృతజ్ఞులమై ఉండాలి. కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లించుకోవాలి. మరి 7 నెలలు ఆయన దయా దక్షిణ హస్తమ క్రింద మనలను కాచి భద్రపరిచి కాపాడి 8వ నెలలోనికి ఈ దినమున అడుగు పెట్టించినటువంటి ఆ దేవునికి మనము కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. అందుకే మనలందరినీ కూడా మీరు సంతోషించి ఆనందించుడి. ఎందుకంటే పరలోకమందు మీ ఫలము అధికము కావాలంటే ప్రభువైన యేసు క్రీస్తులో మనం సంతోషించాలి. లోకములో కానీ, లోకములో ఉన్నటువంటి మరి లోకుల యందు కానీ మనము సంతోషించినా అది వ్యర్థమైన సంతోషమే. అది దుఃఖమునకు దారితీస్తుంది తప్ప ప్రభువైన యేసు క్రీస్తులో ఏ మాత్రము కూడా పరలోకమందు మన ఫలము అధికము అవదు, ఈ లోకములో కూడా అధికము కాజాలదు. కనుకని ఈ దినము నుండి మనం సంతోషించుచు ఆనందించుచు ప్రభువైన యేసు క్రీస్తు వారు ఇచ్చు ఫలము కొరకు మనమందరం కూడా ఎదురు చూస్తూ ఉందాం. అలా ఎదురు చూసే వారిగా ఉన్నట్లయితే ఈ ఆగస్టు నెల 1వ తారీఖున ప్రతి ఒక్కరము కూడా తలల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రభువును ప్రార్థిస్తాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ఇదిగోనైనా 2026వ సంవత్సరములో 7 నెలలు నీ ప్రియబిడ్డలమైనటువంటి ఈ లోక ప్రజలను, నీలోని విశ్వాసులను, నీయందు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరిని ఎంతగానో మీ దయా దక్షిణ హస్తమ కింద కాచి భద్రపరిచి కాపాడినందుకై కృతజ్ఞతలు స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటూ, నా తండ్రి, ఇదిగో మేము 7 మాసములు మమ్మలను కాచి భద్రపరిచి కాపాడినందుకై ఎంతగానో నీ ప్రియబిడ్డలుగా మేము సంతోషించుచున్నాం, ఆనందించుచున్నాం. ప్రభా, మా ఫలము ఇంకనూ నాయన అధికము కావుటకు గాను మీ చిత్తము వీక్షించుతున్న ప్రతి ఒక్కరి పక్షముగా ఈ దినం నుండి జరిగించి నీ నామమునకు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించుకోమని ప్రభువైన యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో ఇదిగోనైనా నన్ను నేను అతి మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమెన్.